రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేపట్టినా ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చేతనైతే అభివృద్ధికి అవసరమైన సలహాలు ఇవ్వాలని, అలా కాకుండా ప్రతిదాన్ని అడ్డుకోవాలి అనుకుంటే సరైన సమాధానం చెబుతామని విపక్షాలను హెచ్చరిస్తున్నారు రేవంత్. ప్రజాపాలన విజయోత్సవాలలో భాగంగా ఆయన ప్రతిపక్షాలపై మండిపడ్డారు. చేతనైతే ఢిల్లీ నుండి రాష్ట్రానికి నిధులు తీసుకురావాలని కిషన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు రేవంత్. ఎవరు అడ్డు వచ్చినా అభివృద్ధి ఆగబోదని వెల్లడించారు. దీనిపై ప్రైమ్ 9 ప్రత్యేక కథనం. విపక్షాలపై విరుచుకుపడ్డారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ఏ పని చేపట్టినా ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యం దెబ్బకి ఢిల్లీలో పాఠశాలలకు సెలవిచ్చారు. వర్షం వస్తే ముంబై, చెన్నై సముద్రంలా మారుతున్నాయి. బెంగళూరులో సాయంత్రం విమానాశ్రయానికి వెళ్లాలంటే ఉదయం బస్ ఎక్కాల్సిన పరిస్థితి ఉంది. కోల్కతా నిత్యం సమస్యలతో రగులుతోంది. అందుకే అంతా హైదరాబాద్ వైపు చూస్తున్నారు. దీన్ని కాలుష్యరహితంగా, పర్యావరణ హితంగా అభివృద్ధి చేసుకుందాం. వర్షాలొస్తే రోడ్లపై ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా నగరంలోని 141 ప్రాంతాల్లో భూగర్భ వరద నిల్వ ట్యాంకులను నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ క్రమంలోనే హైడ్రా, మూసీ పునర్జీవం వంటి కార్యక్రమాలు చేపట్టినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంగళవారం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీ దూరదృష్టితో ఐటీ రంగానికి పునాది వేశారు. తర్వాత నాటి సీఎం నేదురుమల్లి జనార్దన్ రెడ్డి హైదరాబాద్లో హైటెక్ సిటీకి శిలాఫలకం వేశారు. తర్వాత చంద్రబాబు నాయుడు హైటెక్ సిటీని నిర్మించి కంపెనీలను తీసుకొచ్చారు. ఆయన తర్వాత వైఎస్ఆర్ ఐటీ, ఫార్మా రంగాలను మరింతగా విస్తరించారు. ఓఆర్ఆర్ విమానాశ్రయాలను అభివృద్ధి చేశారు. తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కాంగ్రెస్ నేత పీజేఆర్ చేసిన పోరాటాల ఫలితంగానే నగరానికి కృష్ణా, గోదావరి జలాలు వచ్చాయి. హైదరాబాద్కు మెట్రోను, కేంద్రం నుంచి 100 కోట్ల నిధులను తీసుకొచ్చింది కేంద్ర మాజీ మంత్రి జైపాల్ రెడ్డి. వాటి వల్లే నగరంలో ఐటీ, ఫార్మా, స్థిరాస్తి సంస్థలు విస్తరించాయి. రాష్ట్ర ఆదాయంలో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వాటా 65% పెరిగిందని ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు సిటీ మరింత అభివృద్ధి అవసరం. 360 కిలోమీటర్ల పొడవున 35,000 కోట్లతో RRRను నిర్మించబోతున్నాం. అక్కడి నుంచి ఓఆర్ఆర్కు రేడియల్ రోడ్లను నిర్మించి 60% తెలంగాణను అభివృద్ధిలో భాగస్వామిగా చేయబోతున్నామని పేర్కొన్నారు రేవంత్ రెడ్డి. మరోవైపు నైపుణ్యమైన సహజ సిద్ధ ఆహారాన్ని ప్రజలందరికీ అందించేందుకు ఇబ్రహీంపట్నంలో 350 ఎకరాల్లో అంతర్జాతీయ స్థాయి పండ్ల మార్కెట్, కూరగాయలు, డైరీ, మాంసం తదితర ఉత్పత్తులను భద్రపరుచుకునేందుకు శీతల గోదాములను నిర్మిస్తున్నాం. ముచ్చర్ల ప్రాంతంలో 40-50 వేల ఎకరాల్లో సింగపూర్, టోక్యో నగరాలను తలదన్నేలా ప్రపంచ ప్రసిద్ధిగాంచిన నగరాన్ని నిర్మించుకుందామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. వర్షం వస్తే హైదరాబాద్ అంతా నీట మునుగుతోంది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 30 లక్షల కోట్లు ఖర్చు పెట్టినా అభివృద్ధి జరగలేదని దుయ్యబట్టారు. మిమ్మల్ని కేంద్ర మంత్రిని చేసిన ప్రజల కోసం మోదీ వద్దకు వెళ్లి 25,000 కోట్లు తీసుకురండని ఈ సందర్భంగా కిషన్ రెడ్డికి చురకలంటించారు. మురుగునీరు కొట్టుకొచ్చే శవాలు, వ్యర్థాల మధ్య జీవిస్తున్న మూసీ ప్రాంత ప్రజలకు సకల సౌకర్యాలతో అపార్ట్మెంట్లు నిర్మిద్దామని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 10,000 కోట్లు మంజూరు చేయించాలని కిషన్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఇంకోవైపు బుల్లెట్ రైలు, మెట్రో రైల్ ప్రాజెక్టులు, గిఫ్ట్ సిటీలను ప్రధాని మోదీ గుజరాత్కు తరలిస్తుంటే మీరు ఏం తీసుకొచ్చారు అని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీలు కలిసి అభివృద్ధిని అడ్డుకుంటున్నాయి. బీఆర్ఎస్ వాళ్లకు కుళ్ళు మొదలైందని, వాళ్లకు మనుగడ ఉండదని బాధపడుతున్నారని రేవంత్ ఎద్దేవా చేశారు. ఫ్యూచర్ సిటీ, ఇతరత్రా ప్రాజెక్టులకు 1,50,000 కోట్లు అవసరం. అందుకు కేంద్రం సహకరించాలి. 1,50,000 కోట్ల నిధులు తెచ్చి తెలంగాణకు మంచి చేస్తే మోదీకి 1,00,000 మందితో సన్మానం చేయించే బాధ్యత నేను తీసుకుంటానని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
మొత్తం మీద కాంగ్రెస్ పాలన ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా నిర్వహించిన సభను ప్రతిపక్షాలను విమర్శించడానికి పనికొచ్చిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వంపై బీజేపీపై రేవంత్ రెడ్డి మునుపెన్నడూ లేని విధంగా సెటైర్లు వేశారు. బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయినట్లు భావించి ఆ పార్టీ జోలికి పెద్దగా వెళ్లకపోవడం రాజకీయ పరిశీలకులను సైతం ఆశ్చర్యానికి గురి చేసింది. ఇటీవల మూసీపై ప్రభుత్వాన్ని బీజేపీ విమర్శించడం, బాధితుల పక్షాన సభను నిర్వహించడం లాంటి కార్యక్రమాలు నిర్వహించింది. ఈ నేపథ్యంలోనే బీజేపీని టార్గెట్ చేసి మాట్లాడారని విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తం మీద కాంగ్రెస్ ఏడాది ప్రజాపాలన సభ ఆత్మస్తుతి పరనిందగా మారిందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.